మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడు కోరుతున్నాం. తిరువూరు శేషమందిర ఆశ్రమంలో ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున శ్రీ భగవద్గీతలోని 8వ అధ్యాయం నుండి 17, 18, 19 యొక్క శ్లోకాలకు భావాన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ సాధకుడైన అర్జునుడికి ఈ విధంగా చెప్తుంది. ఓ అర్జున, రాత్రింబవళ్ళు తత్వం తెలిసిన మహర్షులు విరాట్ పురుషుడికి కూడా రాత్రింబవళ్ళు ఉంటాయని, అవి మానవ కాలం ప్రకారంగా ఒక్కొక్కటి 1000 మహాయుగాలు పొడుగు ఉంటాయని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా హిరణ్యగర్భుని యొక్క నిద్రావస్థ రూపమైన అవ్యక్తంలో నుంచి చరాచర జీవరాశులన్నీ కూడా ఆయన యొక్క పగలు రాగానే అభివ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయనకు రాత్రి రాగానే మళ్ళీ అవ్యక్తంలోనే లీనమైపోతున్నాయి. హిరణ్యగర్భుడు విరాట్ పురుషుడు అని అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఓ అర్జున, అదే జీవ సమూహము హిరణ్యగర్భుడికి పకటి సమయం రాగానే మళ్ళీ జన్మిస్తున్నాయి. మళ్ళీ ఆయన యొక్క రాత్రి సమయం రాగానే కర్మలకు పరాధీనమై మళ్ళీ లయించిపోతున్నాయి అని తెలియచేస్తుంది. కాబట్టి మానవునికి భగవంతునికి విరాట్ పురుషునికి తేడా ఉంది. కాలమాన ప్రకారంగా ఉన్నటువంటి ఎన్నో యుగాలు గడిస్తేనే కానీ ఆ బ్రహ్మకు విరాట్ పురుషునకు కొంత ఒక పగలు ఒక రాత్రి అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కాలమాన బట్టి క్రమేణా జరుగుతున్నాయి కనుక నువ్వు వాటన్నిటి జోలి ఆలోచించకు. కాబట్టి నీ సాధన నువ్వు చెయ్యి అని తెలియచేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.